వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన దాడి ఘటనలో గాయపడిన అధికారిని మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు పరామర్శించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ సహా అధికారులపై దాడి జరిగిన సంఘటన సంచలనంగా మారింది. ఈ దాడి ఘటనలో గాయపడిన కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డిని మంత్రులు పరామర్శించారు. బైరాంగగూడలోని లక్ష్మీ నరసింహ కాలనీలో ఉన్న వెంకటరెడ్డి నివాసానికి మంత్రులు వెళ్లి పరామర్శించారు. ఎవరైతే దీంట్లో కుట్రదారులు ఉన్నారో వారిపైన చర్య తీసుకోవడానికే ప్రభుత్వం విచారణ జరిపి అమాయకులపైన కేసులు పెట్టే ప్రయత్నం కూడా చేయొద్దని కూడా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అమాయకులైన అక్కడ ఉన్న మా గిరిజన రైతులు కానీ చాలా మంది కూడా స్పష్టంగా వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కొంతమంది అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసినాం. మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, ఏ అమాయకులపై కూడా కేసు పెట్టే ప్రయత్నం చేయదు ప్రభుత్వం. కానీ లా అండ్ ఆర్డర్ భగ్నం చేయాలని, అది కూడా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, వారిని అసిస్ట్ చేస్తా ఉన్న అధికారులపై దాడికి పురమాయించిన వ్యక్తులు పూర్తి స్థాయిలో ఆ విచారణ తెలిసిన తర్వాత తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అధికారులు భయపడాలా, అధికారులను కొట్టాలా, అధికారులను చంపాలా, ఏదో విధంగా భయభ్రాంతులను చేయాలి, విధ్వంసం చేయాలి అనే ఆలోచన ఎప్పుడు కూడా తెలంగాణ సంస్కృతి కాదు. యంత్రాంగం మన ఊరికి వచ్చింది, ప్రజలు కోరుతారు, సార్ ఇంకో అర్ధ కిలోమీటర్ అవతల ఇంకో గ్రామం ఉంది, అడిగి రండి అంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్యం కదా. ప్రజలు ఆహ్వానించారు, వాళ్ళ సాధక బాధలు ఏమున్నాయి అని వినడానికి పోయింది. దిగగానే ఒక అటాక్ జరగడము, దాడి జరగడము అంటే చాలా స్పష్టంగా అనిపిస్తుంది, అర్థమవుతున్నది ఇది ఒక కుట్ర అని. ఆ కుట్రను ఛేదించే బాధ్యత పోలీస్ యంత్రాంగం పైన ఉంటుంది. కానీ మేము సంపూర్ణంగా నమ్ముతున్నాము ఇది కుట్ర అని చెప్పేసి. ఆందోళన, భూసేకరణకు సంబంధించి ఆందోళన కొత్త కాదు. మల్లన సాగర్లో వేములగాడి గ్రామంలో 755 రోజులు దీక్షలు జరిగినాయి. దీక్షలు 755 రోజుల దీక్షలు. మరి ఎక్కడ హింస జరగలేదే. ఆర్డీఓలు వస్తుండే, కలెక్టర్లు వస్తుండే, జాయింట్ కలెక్టర్లు వస్తుండే, అందరు వచ్చినా ఇక్కడ హింసాత్మక సంఘటనలు జరగలేదే. ఎందుకు జరగలేదా? కాంగ్రెస్ పార్టీ కదా ఉండే ప్రతిపక్షంలో.